ఎందుకంటే ఇప్పుడు రాజకీయం అన్నాక రాజకీయ ఒక్క మాట డిస్టర్బ్ చేసినాను, సారీ. ఇందులో ఇది బేసిక్గా మెగా డిఎస్సి అనేది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం పెట్టిన మొట్టమొదటి ఇష్యూ అనమాట అది. సో అంటే రాజకీయ అంశం గురించి సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకోవచ్చు. మీరు అన్నట్టు ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకోవచ్చు. కానీ కొన్ని లక్షలాది మంది జీవితాలకు సంబంధించిన దాంట్లో కేవలం సవాళ్లకు ప్రతి సవాళ్లకు మీరు అన్నట్టు టైము ప్లేసు డిసైడ్ అవన్నీ కాదు. నిజంగా చర్చ జరగాలి. నిజంగా చర్చ జరిగి ఎస్ లీకేజీ కాలేదు ఇవన్నీ ఆరోపణలని ప్రభుత్వం లేదు అంటే చాలా మంది అడుగుతున్నది కూడా ఇదే. 1 year అయిపోయింది, ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? ఇన్ని రోజులు ఏం చేశారు? ఇమీడియట్ గా జగన్ కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆ క్వశ్చన్స్ కి సరైన ఆన్సర్ రాలేదు. సో ప్రతిసారి కూడా సవాళ్ళు ఆన్సర్ రాలేదనే తప్పు. ప్రతిసారి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కాదు, ప్రభుత్వానికి సంబంధించిన అకౌంటబిలిటీ అనేది లేదనేది ఇక్కడ ప్రశ్న. సో ఎవరైతే అక్కడ అకౌంటబిలిటీ ఉన్నారో ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? విత్ దట్ ట్రాన్స్పరెన్సీ, ఎప్పుడైతే ప్రభుత్వం ఒక ఎగ్జామినేషన్ పెడుతుందో ఆ ఎగ్జామినేషన్ పెట్టిన తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అనేది ఉంటాయి, ఆ తర్వాత ఎవరెవరికి ఎంత ర్యాంక్ ఉంది అనేది ప్రచురించాలి. అంతేగాని మేము జస్ట్ SMS ఇస్తాము, మీరు ఫైనలైజ్ అయ్యారంటే మీకు మాత్రమే SMS రూపంలో ఇస్తాము అంటే కుదరదు. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని వ్యతిరేకించినట్టే. సో ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ప్రభుత్వానికి సంబంధించిన ఒక పబ్లిక్ డొమైన్. ఈ ట్రాన్స్పరెన్సీ కూడా మిస్ అయింది. కానీ లోకేష్ వచ్చి ఆయన స్వయంగా లోకేష్ చెప్పాడు, విద్యాశాఖ అధికారులతో ప్రెస్ మీట్ పెట్టించారు. సో ఇప్పుడు కట్ ఆఫ్ మార్కులు ఇవ్వలేదు, ఇలాంటి వేగ్గా ఏదో 4 walls మధ్యలో ఎగ్జామ్ పెట్టేసాం అనేది కాదు. ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. అట్లా ఎట్లా అవుతుంది? పబ్లిక్ ఎగ్జామినేషన్ ట్రాన్స్పరెంట్ గా ఉంది అని లోకేష్ చెప్తున్నారు. తర్వాత చాలా వరకు క్వశ్చన్స్ లోకేష్ మాట్లాడారు, జనరల్ మెరిట్ మాత్రమే రిలీజ్ చేశారు. మిగతా సంబంధించిన మెరిట్ విద్యాశాఖ అధికారులు కానీ నారా లోకేష్ కానీ ఒక క్లారిటీ ఇచ్చారు. సరే, ఈ సవాల్ పక్కన పెడదాం. అటువైపు నుంచి కూడా వాదన వినిపిద్దాం. అంటే బ్యాలెన్సింగ్లో భాగంగా ప్రభుత్వం ఏం చెప్తోంది? విద్యాశాఖ అధికారులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఎవరెవరైతే నాకు ఉద్యోగం రాలేదని, గోల్డ్ మెడల్ వచ్చిందని, ఇంకొకళ్ళు వాళ్ళందరినీ ఫోటోలతో సహా చూపించి ఇదిగో వీళ్ళు ఈ కేటగిరీ, వీళ్ళ తర్వాత ఉన్న వ్యక్తికి ఈ రకంగా పోస్ట్ వచ్చింది, దానికి దీనికి సంబంధం లేదంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఏమన్నారు? పేపర్ లీక్ అంటే ఇది TCS ION ఏమంటారు? అది TCS ION కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధ్వర్యంలో మేము అత్యంత భద్రతా ప్రమాణాలు అంటే ఎన్క్రిప్షన్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ అండ్ 89 సెషన్స్లో పరీక్ష నిర్వహించడంతో పాటు 42,000 ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ బ్యాంక్ నుంచి ర్యాండమ్గా పేపర్లు జనరేట్ చేశాం. సాంకేతికంగా ఎలాంటి లీకేజ్కి అవకాశాలు లేదు, ఎలాంటి ఆధారాలు కూడా లేవు అనేది ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న వాదన. అంటే దీనికి అనేక ఆరోపణలు ఉన్నాయి. అంటే కేవలం ఏదో ఒక్క బేస్ తోటే లీకేజ్ అయిందని చెప్పట్లేదు. దాన్ని ఇంకొక 2 తీసుకుంటే పరీక్షా ప్రశ్నపత్రాలు దాదాపుగా 17 కంటే ఎక్కువ ప్రశ్నలు తప్పుగా ఇచ్చారని, నార్మలైజేషన్ పేరుతో కొందరికేమో 5 నుంచి 6 మార్కులు అదనంగా కలిపి మరికొందరికి మార్కులు తగ్గించారనేది అభ్యర్థులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్పోర్ట్స్ కోటా గురించి. అసలైన జాతీయ క్రీడాకారుల్ని సాంకేతిక కారణాలతో తిరస్కరించి నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు కట్టబెట్టారనేది ఆరోపణ. సో ఒక్కటి కాదు, చాలా ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం డెఫినెట్గా ఇది తప్పు అది నిరూపించుకోవాలి. అధికారులు చెప్పింది కూడా ఇదే. ఎందుకు మేము ఆ వ్యక్తి మీరు సిల్వర్ మెడల్ అని మెన్షన్ చేశారా, గోల్డ్ మెడల్ అని మెన్షన్ చేశారా అనే విషయం కూడా సిల్వర్ మెడల్ అని చెప్పి కోర్టు కూడా. నేను ఒక కంక్లూడింగ్, ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే దానికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ర్యాంక్ అనేది డెఫినెట్గా అభ్యర్థులకు తెలియాలి. మెరిట్ లిస్ట్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. పబ్లిక్ డొమైన్లో ఎందుకు ఉంచలేదు, దానికి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేసింది అనేది. సో వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైంది. ఎవరో ఆరోపణ చేశారని కాదు, తమకు తాముగా తమ సచ్చీలతను చాటుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్. క్లియర్ గా ఏపీకి సంబంధించి విద్యాశాఖ సంబంధించిన అధికారులు ఏదైతే ఆరోపణ వచ్చిన ప్రతిసారి పిన్ టు పిన్, అది గోల్డ్ మెడలా సిల్వర్ మెడలా, అసలు ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది, వీళ్ళకి ఏ చోట ఎక్కడ ఉంది, ఆ క్యాస్ట్ సంబంధించి లేదంటే వేరే వేరే రీజన్స్ తో ఎందుకు తొలగించాలనేది పిన్ టు పిన్ ప్రతిసారి వచ్చిన ఆరోపణకి క్లారిటీ ఇస్తూనే ఉంది. ఎక్కడ తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. ఏమంటానంటే తప్పు జరిగిందా, ఒప్పు జరిగిందా, లేకపోతే లీకేజ్ జరిగిందా జరగలేదు ఎన్ని పక్కన పెడదామండి. నీ ప్రాతివృత్యం మీద భర్తకు అనుమానం వచ్చింది, నువ్వు సచ్చీలుడు అని నిరూపించుకోవాలంటే శీల పరీక్ష చేయించుకుంటే తప్పేం లేదు కదా అంటున్నాను నేను. అంటే ప్రతి ఆరోపణకి రెస్పాండ్ అయిపోతారు, ఇంక పాలన చేయనూరు, పాలన జరగదు. ప్రతి ఆరోపణ ఇప్పుడు ఉదాహరణకి రోజా పైన కూడా ఆడుదాం ఆంధ్ర దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని ఆరోపణలు వచ్చాయి. మరి ఆరోపణల గురించి కాదు అని మీరే అన్నారు.
మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆరోపణలు వచ్చాయి. ఏం జరిగింది? Right. ఆరోపణలు So, సహజంగానే ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అవుతోంది. ఏం చేశారండి? ఏమైంది?